ఎక్సలెంట్‌గా ఉండే డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన గోబీ రైస్ రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ వాటర్‌ని బాయిలింగ్‌కి పెట్టేసుకున్నాను సాల్ట్ వేసి. కాలీఫ్లవర్‌ని కట్ చేసుకొని వాటర్‌లో క్లీన్ చేసుకున్నాను. ఈలోపు క్యారెట్, క్యాబేజ్, ఆనియన్, మిర్చి కట్ చేసి పెట్టేసుకున్నా. వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాలీఫ్లవర్‌ని 10 మినిట్స్ ఉంచేసి పక్కకు తీసి పెట్టుకున్నా. ఇందులో బైండింగ్‌కి సరిపోయేలా 1:1 రేషియోలో కార్న్ ఫ్లోర్ మైదాని వేసి టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, కారం, లైట్ గరం మసాలా, అల్లం వెల్లి పేస్ట్ వేసి కాలీఫ్లవర్‌కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని కాగుతున్న ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న వెజ్జెస్ ని వేరే పాన్ లో కొద్దిగా ఆయిల్ ని వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు మన వెజ్జెస్ లో వీటికి సరిపడినంత సాల్ట్, కారం, గరం మసాలా, అల్లం వెల్లి పేస్ట్, మన ఫ్రైడ్ గోబీని వేసి కలిపేసుకోవాలి. సరిపడినంత రైస్ ని కూడా యాడ్ చేసి టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, కారం, గరం మసాలా, సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్ గా హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరని పైన నుండి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే